అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. మేషరాశి వాళ్ళకి 19వ తారీఖు మే నెల నుంచి 24 మే వరకు కుజుడు యొక్క స్థితి మీనరాశిలో సంచరించడం అనేది, వ్యయస్థితిలో కుజుడు ఉండటం అనేది చికాకు కలిగిస్తుంది. అనుకున్న పనుల్లో నిదానం అవుతుంది. కాస్త ఓపిక కలిగి ఉండాలి. ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. అలాగే సూర్యుడి యొక్క స్థితి మార్పు వల్ల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉండడమే కాదు, ముఖ్యంగా దూర ప్రయాణాలు, అలాగే విదేశీ ప్రయాణాలు, పిల్లలు విదేశాలకు వెళ్తాం, చదువుకుంటాం అన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారనమాట. బుధుడి యొక్క మార్పు జరగడం వల్ల బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త మీరు వహించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ వారం ధనస్థితి చాలా మెరుగవుతుందన్నమాట. బాగా డబ్బు వస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువుల్లో కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, విలువైన వస్తువులు కొనడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి సమయం అనేది ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఇకపోతే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం, ఇవన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎంత మంచి అదృష్టం ఉందంటే తండ్రి నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా లభిస్తుంది. అదృష్టం బాగుండి మీకు ధర్మ మార్గంలోకి వెళ్ళడానికి మీరు ఇష్టపడతారనమాట. ఇకపోతే ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో చాలా సంతోషంగా ఈ వారమంతా గడుపుతారు. వ్యాపారస్తులకు ఈ వారమంతా కూడా వ్యాపారంలో మంచి లాభాలతో కొత్త వ్యాపారాలపైన ఆసక్తి కలిగి ముందుకు దూసుకు వెళ్తారు. చూడండి, మేష రాశి అనగానే మనకు గుర్తొచ్చేది అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం. అశ్విని పాదం 4, అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళందరూ కూడా చక్కగా కేతు మంత్రాన్ని చదువుకోవటం 7 సార్లు, భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదువుకోవాలి. కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మేషరాశిలో రవి మంత్రాన్ని, సూర్య మంత్రాన్ని 6 సార్లు చదువుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక మీరందరూ కూడా 12 రాశులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.